కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతకాయలు, కడిగి పెట్టుకున్న చింతకాయలు, కారము, మెంతులండి, ఉప్పు, పసుపు, తాలింపు పెట్టడానికి చట్నీ, ఆయిల్, పోపు గింజలు, ఇంగువ, ఎండి మిరపకాయలు. చింతకాయ పచ్చడిని ముందుగా మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి కాబట్టి రోడ్డు దగ్గరికి అయితే మేము వేసుకున్నాం. తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. చింతకాయ లేకుండా దంచవే మేనత్త కూతురా, చింతకాయ దంచవే నాగెందెలదరా, దంచు దంచు బాగా దంచు. చింతకాయ పచ్చడిలోనండి సి విటమిన్ ఉంటది. ఇది తినడం వల్ల మనకి సి విటమిన్ అనే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ఇది తినడం వల్ల చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే లత తెలుసా నీకు పసుపుని ఎందుకు యాడ్ చేయాలో? దీంట్లో కలర్ ఉండండి, కలర్ అని కాదు, మీకు ఎవరికైనా చింతకాయ పచ్చట్లో పసుపు ముందు ఎందుకు వేయాలో తెలుసు ఎవరికైనా? ఎందుకంటే నలిపి వస్తుంది అనమాట పచ్చడి. మనం నూరుతూ అట్లనే పసుపు వేయకుండా నూరేమనుకో పచ్చడి అంతా నల్లగా అవుతుంది. అందువల్ల మనం పసుపుని యాడ్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేస్తే ఆ పులుపుకి ఈ పసుపు అనేది యాడ్ అయ్యి చక్కగా పచ్చగా కనపడుతుంది. చింతకాయ పచ్చడి గురించి మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే ఆ విషయాలు చెప్పండి. చింతకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే, మా అత్తయ్య బాగా డబ్బా నిండా పెట్టి తింటే చాలా బాగుంటది. ఓకే సరసమ్మ ఆంటీ చెప్పు. జీర్ణ శక్తి చాలా మంచిగా ఉంటది. తినే వాళ్ళకి పుల్ల పుల్లగా, ఉండేవాళ్ళకి పుల్ల పుల్లగా కూడా బాగుంటుంది. పప్పులో కూడా వేసుకోవచ్చు. చింతకాయ పచ్చడి గురించి చెప్పు మంచిగా. చింతకాయ పచ్చడిని మెయిన్ గా అన్నమాట అందరూ కూడా ఎందుకు బాగా ఇష్టపడతారు అంటే ఆ పులుపు ఉండటం వల్ల ఒక కారణం. ఒక రీజన్ పుల్లగా ఉంటే ఎవరికైనా ఇష్టం, ఫస్ట్ అదొకటి అట్లా తింటారు. తర్వాత వచ్చేసి మన కడుపుతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఇది 3వ నెల వచ్చింది అనగానే పులుపు తినాలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మన పెద్దవాళ్ళంతా కూడా వెనకట్ట చాలా చాలా పచ్చడి సేవ్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఏమన్నా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కడుపుతో ఉన్నారు అనగానే చక్కగా చింతకాయ పచ్చడి తీసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు తింటే మనం ఆనందపడటం అనేది కూడా ఈ చింతకాయ పచ్చడి గురించి. మనం కూడా ఈ పచ్చడిని ఇలాగనే పాత వంటలన్నింటినీ కూడా మనం అది మర్చిపోకుండా చేసుకుంటూ ఉండాలి. మన పిల్లలకు కూడా ఈ టేస్ట్ అనేది చూపించాలి వాళ్ళకి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అనుకున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే బాగుంటుంది. ఆహా ఎంతో బాగుంటుంది.
చేసుకోవాలి. ఇది అయిన తర్వాత తగినంత కారము, ఇంకా కొంచెం మనకి ఉప్పు పడితే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత పోపు పెట్టేసుకోవాలి. ఏంది నాన్న ఉప్పు వేసాక ఇప్పుడు మనం ఇక్కడ రోట్లో కలవట్లేదు కాబట్టి బేసన్ స్టార్ట్. ఇది పచ్చడి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో కలపటము అన్ని కలపాటి కావట్లేదు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇలా దీంట్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో కలపటము అన్ని కలపాటి కావట్లేదు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇలా దీంట్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. పచ్చి ఇంగువ కూడా ఇంగువ అండి కొన్ని ఉంటే తిప్పుతా ఉండాలి అమ్మగారు. బాగా తిప్పాలి. మెంతులు వేగేంత వరకు తిప్పుతూనే ఉండాలి. తిప్పితే మంచిగా పండేట్టు అవుతుంది. తోటి కోడలు ఇద్దరు కలిసి మెంతుల మీద కుస్తీ పడుతున్నారు. కమ్మటి వాసన వచ్చే వరకు వేస్తే టేస్టీగా ఉంటుంది. పొడి కారం ఉంటే అది పొడి కూడా మెత్తగా ఉంటుంది. కుదరిపోయిందా పొడి పట్టుకోవాలి అంతేగా. తీస్తున్నా వీడియో. ఉండడం కోసం కరివేపాకండి, తాజాగా ఉన్న కరివేపాకు, చట్నీ కోసం టేస్టీగా ఉండడానికి కరివేపాకండి. మిరపకాయలు వేయించుకోవాలి. అలాగే చక్కగా పోపు గింజలు, ఇంతగా పద్ధతిలో కొన్ని పోపు గింజలు ఎక్కువే పడతాయి. పోపు గింజలు అన్నీ వేగిన తర్వాత మంచిగా ఇంగువ వేయండి. ఒకసారి చెప్పండి. మంచిగా వేయించాలి. అయితే ఇప్పుడు ఈ స్పెషల్ చింతకాయ పచ్చడి ఏంటంటే వర్షం వచ్చినప్పుడు వామ చింతకాయలు అంటారనమాట. పేరు వామ చింతకాయలు ఇలా చట్నీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇంకా దీంట్లోకి ఏంటంటే మనకి వట్టిపప్పు ఒకటి ఉండాలి, తర్వాత నెయ్యి ఉండాలి. కంపల్సరిగా వేడన్నం ఇవి అనమాట. చింతకాయ పచ్చడికి ఇవి కంపల్సరీ అనమాట. అట్లా ఉంటే బాగుంటుంది అనమాట. అట్లా మీ ఇంట్లో కూడా ఇప్పుడు పచ్చడి అయిన తర్వాత రేపు అట్లా చేయండి మీరు. ఇప్పుడు దాకా అమ్మగారు ఇప్పుడు ఇంటికి పోయి ఇప్పుడే చేస్తారా? ఓకే ఓకే. ఇంకా కావాల్సింది ఓపెన్ కాకపోతే కొంచెం మునపప్పు చేసుకోవాలి. అమ్మగారు ఎవరైనా గర్భిణితో ఉన్నవాళ్ళు పెడదాం. ఎవరున్నారా మన బజార్న? మన బజార్ని ఎవరు లేరు. ఇంట్లో మా పాప ఉంది గర్భిణితో. నాగల మీరు వాళ్ళ అమ్మాయి పెడదాం. చింతకాయ పచ్చడి కొంచెం పెట్టండి. కొత్తగా బాగా పట్టియాలి అమ్మగారు.
ఇట్లా పట్టిస్తే మంచిగా ఉంటుంది అమ్మని టేస్ట్ వస్తుంది బాగా. వేడన్నాలో వేడి వేడి అన్నంలో చింతకాయ తొక్కు బాగుంటుంది. మెంతిపిండి వేసుకోవాలి. ఒకరు మాట్లాడండి. ఈ వెనకటి చింతకాయ పచ్చడి తయారు చేయడానికి మేము వాడిన ఇంగ్రీడియంట్స్ 2 కేజీల చింతకాయలు, 1/2 కిలో కారం, 1/2 కిలో కారం, కిలో నూనె ప్యాకెట్, ఇంగువ 100 గ్రాముల ఎండుమిర్చి, 1/2 కిలో పోపు గింజలు, మెంతిపిండి, తర్వాత టేస్ట్ కోసం కరివేపాకు, చింతకాయ చట్నీలోకి అందరం కలిసి రోట్లోనే చేయాలి అని చెప్పి, రోటి పచ్చడి కాబట్టి రోట్లోనే చేయాలి అని చెప్పి ఇలా ఈ రోలును కూడా చక్కగా పెద్ద రోలు చూస్ చేసుకొని చక్కగా అందరం కష్టపడి ఎంతో టేస్టీగా చేసాం. ఇదంతా కూడా కలిపిన తర్వాత చక్కగా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు షేర్ చేస్తాం. లత చూసావా ఎంత చక్కగా పోపెట్టాము. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత చక్కగా ఉప్పు కారం అన్ని సరిపోయినాయా సరిపోలేదని చూద్దాము. అయితే మనం చింతకాయ పచ్చడిలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత కొలతలతో వేసాము అనేది ఇప్పుడు మనం వీడియోలో చెప్పాలి. ఇందాకంటే మనకు కొంచెం అడావుడైంది. ఇప్పుడు చెప్పండి.